తెచ్చుకుంటున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో సార్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, ఓకే, తప్పులు మాట్లాడిన అరెస్ట్ చేస్తుందో, కేసులు పెడుతుందో, ఓకే. కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలనో, మద్దతు ఇవ్వాలనో, వెనకేసి రావాలనే ఆలోచన ధోరణి ఎందుకు వైసీపీ మళ్ళీ అట్లా చేయట్లేదు, అందరినీ చేయట్లేదు. అవును, ఇట్లాంటివే చేస్తుంది, అదే ఇలాంటి వెధవలనే చేస్తుంది. ఈ వెధవ అనొచ్చు ఇతను, ఎందుకంటే ఇతను ఉగ్రవాదుని సమర్థిస్తాడట, ఉగ్రవాదికి మానవ హక్కులు ఉంటాయట, దేశభక్తి లేదా, నాకు దేశభక్తే లేదంట చెప్తున్నాడు. తర్వాత నేను నక్సలైట్లను సమర్థిస్తానంట, దానికోసం ఎర్ర మఫ్లర్ వేసుకుంటాడు. మరి అతను ఉగ్రవాదాన్ని సమర్థిస్తాడు, నక్సలిజాన్ని సమర్థిస్తాడు, అరాచకాన్ని సమర్థిస్తాడు, దేవుణ్ణి దూషిస్తాడు. ఇట్లాంటి వాడిని చేయడం ద్వారా బేగు కూడా ఇట్లాంటి వాళ్ళమే అని చెప్తున్నారా, లేకపోతే అలాంటి శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తాం మేమని చెప్తున్నారా? దైవదోషం చేసే వాళ్ళని, టీవీఆర్ ని సమర్థించిన వైసీపీని సమర్థిస్తా, బట్ ప్రశ్న రావణ్ణి సమర్థించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనంతట తాను హిందువుల్లో చైతన్యం వచ్చి ఏది జగన్ కూడా దేవుళ్ళకి పనిచేసి పెట్టాడు అని ఎవరన్నా అనుకునే టైంలో తీసుకెళ్లి దైవ దోషకుల్నే సమర్థిస్తారు వీళ్ళంటే, రేపు పొద్దున అదే వీళ్ళకి ఉరి కాబోతుంది అన్నది వీళ్ళకి అర్థం కావట్లేదు. దేశద్రోహం కేసు పెట్టడం ఒక రకంగా, అది ఏమన్నా ఒక కుట్రలో భాగమా, లేదు ఆయన మాటలకి అలాంటి కేసులు పెట్టడం ఎలా చూడాలి? ముందు చేసింది తప్పు, పవన్ కళ్యాణ్ ని విమర్శించారన్న కారణంగా పెట్టిన కేసులు నేను తప్పుపడతా. 3 కేసులు బెయిల్ వచ్చింది. ఇప్పుడు కూడా మీడియా ప్రచారం ఏమి, తెలుగుదేశం అనుకూల మీడియా ప్రచారం పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేసినందుకు